గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పోలీసులు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా ఈ గ్యాంగ్ వసూలు చేసినట్లు గుర్తించారు. ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు. వరంగల్ నగరం పిన్నవారి వీధికి చెందిన కొత్త వీరేశం చిన్నపాటి వ్యాపారాలతో పాటు అధికారుల పరిచయాలతో పనులకు పైరవీలు చేస్తుండేవాడు. ఒక్కసారిగా కోటీశ్వరుడు కావాలని అందుకోసం పెద్ద పథకాన్ని రచించాడు. ఉద్యోగాల పేరుతో ఈజీగా మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చని అనుకున్న నిందితుడికి మరికొంతమంది జత కలిశారు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు ముఠా సభ్యులు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు కొడుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తామని 2.5 కోట్లు వసూలు చేసింది ముఠా. పలువురు నుంచి ఈ ముఠా 4.5 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి. మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది, మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి, తర్వాత ఆంధ్రకు సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక శ్రీనివాసరావు అడ్వకేటు, వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్లకు మభ్యపెట్టి, దాదాపు మనకొచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇప్పుడు మనం ఒక అతన్ని అరెస్ట్ చేసాము. అతని పేరు వీరేశం. అతని ద్వారా 4,50,00,000 ఈ యొక్క టీంకు చేయడం జరిగింది. హనుమకొండలోని అదాలత్ సెంటర్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన కొత్త వీరేశంను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ ముఠా చేస్తున్న దందా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి 25 లక్షల విలువైన బంగారం, నగదు, సెల్ ఫోన్, 3 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి చెప్పారు. ఇంకా ఇందులో ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో A1 మనకి ఇప్పుడు దొరికాడు. మిగతా 8 మంది అక్యూజులు అబ్స్టాండింగ్లో ఉన్నారు. అందులో మనకి మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు. ఆ పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది, ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఇది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంకోటి ముఖ్యంగా సృష్టి ఏంటంటే, ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్ళకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు. అతను ఒక టాక్టిఫుల్గా ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ అని పిటిషన్ ఇచ్చాడు. అందులో వీళ్ళంతా డబ్బులు ఇది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీట్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి 54 మంది దగ్గర దాదాపు 12 కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు. ఎందుకంటే కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే మమ్మల్ని వీళ్ళను ఎవరు అడగొద్దని చెప్పేసి, కానీ దానికి అది కాదు, ఇందులో చీట్ చేసేందుకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక కోర్టు ద్వారా వాళ్ళు ఒక ఐపీ వేస్తే వాళ్ళకి ప్రాబ్లం రాదని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఐపీ వేయడం జరిగింది. ముఠా వ్యవహారాలపై నిఘా పెట్టామన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది మోసపోయారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు.